హలో మమ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమృత ఆదిశ్రీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వీడియో అయితే అనదర్ సమ్మర్ ఫుడ్ అనమాట బేబీస్కి. ఈ వీడియోలో అయితే ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ ఏంటో చూద్దాము. ఈరోజు అయితే రాగి ఇడ్లీ చూపించబోతున్నాను. దీనికోసం 3/4 కప్పు దాకా మినపగుండ్లు తీసుకుంటున్నాను. మీ దగ్గర ఉంటే కనుక పొట్టు మినపప్పు అయినా తీసుకోవచ్చు, అవి ఇంకా మంచిది. నేను గుండ్లు ఉన్నాయి కాబట్టి గుండ్లు తీసుకున్నాను. ఇది 3/4 కప్పు తీసుకొని మంచిగా ఒక 4-5 సార్లు అయినా వాష్ చేసేసుకొని ఈ విధంగా పక్కన పెట్టేసుకోండి వాటర్ పోసి. ఇవైతే ఓవర్ నైట్ నానబెట్టాలి. నెక్స్ట్ అలాగే 1/4 కప్పు రాగులు అనమాట ఇంకొక గిన్నెలో నానబెట్టుకోవాలి. 1/4 కప్పు రాగులు, అలాగే ఒక 3/4 కప్పు దాకా బ్రౌన్ రైస్ తీసుకున్నాను. మీ దగ్గర నార్మల్ రేషన్ రైస్ లేదంటే సోనా మసూరి రైస్ ఏ రైస్ ఉన్నా సరే అవి తీసుకోవచ్చు. లేదు ఇంకేమన్నా మిల్లెట్స్ యాడ్ చేసుకుంటామన్నా కూడా ఆ మిల్లెట్స్ కూడా ఒక 3/4 కప్పు దాకా తీసుకోవచ్చు అనమాట. సో టోటల్ వచ్చేసి 3/4 కప్పు మినపగుండ్లకి 1/4 కప్పు రాగులు, 3/4 కప్పు రైస్ అనమాట. సో మొత్తం 2 కప్పులు. సో ఈ విధంగా ఇవి ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. రాగులు అలాగే 1-2 సార్లు చాలా సార్లు అయినా సరే కడుక్కోవాలన్నమాట. అవి ఎక్కువగా వేరే కలర్లోకి వచ్చేయడం, మట్టి మట్టిగా ఉండటం అలా ఉంటాయి. సో మీరు చూసుకొని జాగ్రత్తగా కడుక్కోండి. కడిగిన తర్వాత అవి ఓవర్ నైట్ అయితే నానబెట్టాలన్నమాట. కంపల్సరీ 8 అవర్స్ నుంచి 10 అవర్స్ దాకైనా నానాలి. ఈ రాగులు ఎక్కువసేపు పడతాయి నానడానికి. సో నెక్స్ట్ అయితే ఇంకా ఇది మార్నింగ్ అనమాట. నాకు మినపప్పు చూసారా మంచిగా నానిపోయినాయి. మళ్ళీ ఇంకొకసారి కడిగేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. అలాగే రాగులు కూడా నానినాయి. ఇంకొకసారి కడిగేసుకొని అవి కూడా పక్కన పెట్టేసుకున్నాను. ఎందుకు పక్కన పెట్టానంటే అన్నీ కలిపైనా చేసుకోవచ్చు, కాకపోతే ఏంటంటే ఇది ఇడ్లీ కదా మరీ మెత్తగా వచ్చేస్తుంది అని చెప్పేసి ఫస్ట్ ఇడ్లీ పిండిని అయితే రుబ్బేసుకున్నాను ఈ విధంగా మెత్తగా. నెక్స్ట్ అలాగే రాగుల్ని కూడా మిక్సీలో వేసుకొని కొంచెం బరకగా రుబ్బుకోవాలి, ఇడ్లీ కదా. అదే దోశకైతే 2 కలిపేసుకొని ఇంకా పచ్చిపప్పు, మెంతులు ఇవన్నీ కూడా నానబెట్టుకొని చేసుకోవచ్చు దోశలకి సేమ్ ఇలాగే. నేను ఇంకా ఇడ్లీ కాబట్టి కొంచెం మీరు కావాలంటే మెంతులు యాడ్ చేసుకోవచ్చు దీంట్లో కూడా. కొంచెం చూసారా కొంచెం బరకగా రుబ్బుకున్నాను అనమాట. ఇడ్లీ రవ్వ ఏమి వేయట్లేదు కాబట్టి. సో ఈ విధంగా రుబ్బేసుకొని మనం ముందుగా రుబ్బెట్టుకున్నాం కదా మినప్పప్పుది, దాంట్లో కలిపేసుకొని మంచిగా చేత్తోనే కలపండి. చేత్తో కలిపితే బాగా పులుస్తుందంట. మాకు ఇక్కడ మేము లండన్లో ఉంటామని చెప్పాను కదా, అస్సలు ఎండలు రావు, అస్సలు పులవదనమాట పిండి. ఏదన్నా ఆప్షన్స్ ఉంటే మీరు అంటే ఇక్కడ ఎవరన్నా ఉండి నా వీడియో చూస్తుంటే అసలు ఎలా పులవ పెట్టాలి నాకు కొంచెం ఒకసారి షేర్ చేయండి కామెంట్ రూపంలో. నేనైతే చూస్తాను. నేను చాలాసార్లు ఓవెన్లో పెట్టచ్చు అవుతుంది అని అంటారు, కానీ ఓవెన్లో పెట్టి నాకు అవ్వట్లేదు అనమాట. అంటే ప్రీహీట్ చేయకుండా పెడుతున్నాను, మేబీ అందుకే అవ్వట్లేదేమో. ఇంకా మ్యాక్సిమం నేనైతే ఒక 24 అవర్స్ దాకా ఉంచాను. 24 అవర్స్ ఉంచినా కూడా చూడండి ఈ విధంగానే వచ్చిందనమాట. నేను ఇది మార్నింగ్ రుబ్బితే మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్కి చూపిస్తున్నాను మీకు ఇది, అయినా కూడా నాకు ఈ విధంగానే వచ్చింది. సో ఇంకెంతకంటే పులవదు. నేను ఇట్లానే వేసేస్తాను అనమాట. ఎప్పుడు ఒక 24 అవర్స్ అలా ఉంచేసి వేసేస్తాను. ఇంకా దీంట్లోకి కొంచెం మీకు కావాల్సిన వాటర్, సాల్ట్ వేసేసుకొని ఇడ్లీలు వేసేసుకోవడమే. అసలు ఎంత మెత్తగా వచ్చాయంటే ఇడ్లీలు, మెత్తగా వచ్చాయండి. ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ సమ్మర్లో ఏంటంటే చెప్పాను కదా మీకు లాస్ట్ వీడియోలో కూడా బాగా చలవ చేస్తుంది రాగులు, అందుకే నేను మీకు రాగులతో చూపిస్తున్నాను. అలాగే జొన్నలు కూడా బాగా చలవ చేస్తుంది అంటారు బాడీకి. సో జొన్నలు కూడా ట్రై చేయండి మీరు లంచ్ రూపంలో కానీ డిన్నర్ రూపంలో కానీ. నెక్స్ట్ ఎప్పుడైనా నేను ఆ రెసిపీ కూడా చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. ఫస్ట్ అయితే ఇప్పుడు నేను ఇంకా రాగి ఇడ్లీలు అయితే ట్రై చేస్తున్నాను. మామూలుగా అయితే మార్నింగ్ ఇడ్లీ, దోశలు ఇలాంటివి వేసుకుంటాం కదా, అందుకని చెప్పి ఇంకా రాగులతోటి ఇలా చూపిస్తున్నాను అనమాట. రాగి జావ కూడా చేయించండి, చాలా బాగుంటుంది. నేను మీకు అంతకుముందు షేర్ చేశాను, అందుకే నేను రాగి జావ షేర్ చేయట్లేదు అనమాట వీడియో. మీకు కావాలంటే చెప్పండి, మళ్ళీ ఇంకొకసారి చూపిస్తాను. అలాగే మీరు నన్ను రెగ్యులర్గా మా పాప సన్నగా ఉంది లేదంటే మా బాబు సన్నగా ఉన్నాడు, ఏం చేయాలి అస్సలు తినట్లేదు అని అడుగుతున్నారు. ఆ క్వశ్చన్కి నేను ఈ వీడియోలోనే ఆన్సర్ చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకు ఒక అవగాహన అయితే వస్తుందన్నమాట దాని మీద. అసలు ఎలా పెట్టాలి పిల్లలకి, ఏం పెట్టాలి, ఏం పెడితే తింటారు అనేది కూడా నేను ఈ వీడియోలో క్లారిటీగా చెప్పాను. సో అలాగే ఫస్ట్ అయితే ఇంకా ఇడ్లీలు వేసేసుకున్నాను. కొంతమంది నెయ్యి రాసి వేసుకుంటారు, నాకు నెయ్యి రాసే అలవాటు ఏం లేదు. జస్ట్ వాటర్తో తడిపేసి ప్లేట్స్ని పెట్టేస్తాను. అలాగే నైట్ పల్లీలు నానబెట్టాను అనమాట. సో అవి కూడా పెట్టాను, ఆవిరికి ఉడుకుతాయి కదా అని చెప్పేసి. సో ఇక్కడ ఇడ్లీలు తొందరగా రావాలి అంటే ఈ వెనక పక్క ఉంది కదా, వాటిని చన్నీళ్ళల్లో ఒకసారి కడగండి. జస్ట్ వెనక పక్క ట్యాప్ కింద పెడితే మంచిగా అవుతుంది. సో ఈజీగా వచ్చేస్తాయి అనమాట ప్లేట్ నుంచి. చాలా వరకు మనం నెయ్యి రాసినా నూనె రాసినా కొన్నిసార్లు అతుక్కుపోతాయి కదా. సో ఆ విధంగా అవ్వకుండా ఉండాలంటే మంచిగా ఇట్లా బ్యాక్ సైడ్ వేడివేడిగా ఉంటాయి కదా, కొంచెం చన్నీళ్ళు పోసామంటే వెంటనే ఈజీగా ప్లేట్ నుంచి వచ్చేస్తాయి అన్నమాట.
అసలు ఈ ఇడ్లీలు అయితే తినే కొద్దీ తినాలనిపిస్తుంది. కాకపోతే మీరు కలర్ చూసి ఇలా అనుకుంటారేమో కానీ చాలా అంటే చాలా మంచిది. మీరు ఒకవేళ వెయిట్ లాస్లో ఉన్నా సరే, మ్యాక్సిమం డెలివరీ అయిన తర్వాత చాలా వరకు వెయిట్ లాస్ చేస్తారు కదా, సో అలాంటప్పుడు కూడా మీకు యూజ్ అవుతుంది. మీ బేబీస్కి పెట్టొచ్చు, మీరు తినొచ్చు అనమాట. ఇలాంటి రెసిపీస్ చేసుకుంటే సపరేట్గా చేసుకునే పనే ఉండదు, హ్యాపీగా తినొచ్చు మీరు కూడా. ఇక్కడైతే మార్నింగ్ కదా, నేను తర్వాత తిందాంలే అని అనుకున్నాను, బట్ టేస్ట్ చూద్దాము మీకు చూపించడానికి అని చెప్పేసి తింటుంటే మొత్తం ఒక ఇడ్లీ మొత్తం పోయిందనమాట. సో అంత మెత్తగా ఉన్నాయి, అంత టేస్టీగా ఉన్నాయి. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరినాయి అనేది నాకు కామెంట్ అయితే చేయండి. సమ్మర్కి బెస్ట్ ఫుడ్ అనమాట ఇదైతే, అస్సలు మర్చిపోవద్దు. పిల్లలకి బాగా చలవ చేస్తుంది. సగ్గుబియ్యం కానివ్వండి, ఇది కానివ్వండి, ఇంకా మధ్య మధ్యలో ఫ్రూట్స్ పెడుతూ ఉండండి. మనకి మస్క్ మిలాన్ వస్తుంది, వాటర్ మిలాన్ వస్తుంది, ఇలాంటివి పెట్టండి. ఒకవేళ పళ్ళు లేని పిల్లలకైతే జ్యూస్ చేసి పెట్టండి. ఆ వాటర్ మిలాన్ అయితే కంపల్సరీ కోకోనట్ వాటర్ ఇట్లా ఏదో ఒక రూపంలో వాళ్ళకి వాటర్ కంటెంట్ అయితే వెళ్ళాలి. జ్యూసుల్లాగా కానివ్వండి, ఎక్కువ సార్లు వాటర్ తాగట్లేదు అనుకుంటే జ్యూసులు ఇవ్వండి. సో ఆ విధంగా షుగర్లు ఇట్లాంటివన్నీ వేసేసి ఇవ్వద్దు. జస్ట్ నార్మల్గా యాజ్ ఇట్ ఈస్ ఫ్రూట్ ఎలా ఉందో అలానే వేసి ఇవ్వండి. సో ఇవైతే పల్లీలు. ఇవి ఎందుకు స్టీమ్ చేశానంటే, మామూలుగా మనం పులిహోర కానీ ఏదైనా చేసినప్పుడు ఫ్రై చేసి వేస్తాం కదా, అవి నోట్లో పెట్టుకుంటుంది, నలక్క మళ్ళీ వస్తుంది అనమాట. సో ఇవైతే తింటదేమోనని చెప్పి ఇలా స్టీమ్ చేశాను. 1-2 తిన్నది కానీ ఇంకెక్కువ తినలేకపోయింది. సో నెక్స్ట్ అయితే ఇంకా లంచ్ రెసిపీగా అయితే చూపించబోతున్నాను. ఇది కూడా లాస్ట్ వీడియోలో రసం రైస్ అని చూపించాను కదా, సేమ్ సిమిలర్గానే ఉంటుంది ఇది. ఇంకా మ్యాక్సిమం ఈ సమ్మర్లో ఇలాంటి ఫుడ్లే ట్రై చేస్తున్నాను అనమాట, ఎక్కువ పెసరపప్పు యూస్ చేయడానికి. 1 టీ స్పూన్ రైస్, 1 టీ స్పూన్ ఎర్రకందిపప్పు, 1 టీ స్పూన్ పెసరపప్పు, 3 కలిపి వేసాను అనమాట. మంచిగా నానబెట్టేసుకొని ఒక 2 గంటలు కుక్కర్లో వేసేసుకున్నాను. ఇదైతే అసలు మోస్ట్ కంఫర్ట్ ఫుడ్ అండి. మీరు కూడా తినొచ్చు హ్యాపీగా వాళ్ళతో పాటు, అంత టేస్ట్గా ఉంటుందన్నమాట. దీంట్లో మనం ఎలాంటి స్పైసెస్ ఇంకేమి వేయట్లేదు, జస్ట్ ఇలా క్యారెట్ ముక్కలు కట్ చేసి వేసాను. అలాగే కొంచెం అల్లం ముక్క, ఒక ఎల్లిపాయ వేసాను అనమాట. అది రెబ్బ అంటారు కదా, ఎల్లిపాయ రెబ్బ, అట్లా వేసాను కట్ చేసేసి. నెక్స్ట్ అయితే ఇంకా కొత్తిమీర, కరివేపాకు వేసేసుకున్నాను. అలాగే దీంట్లోకి కొద్దిగా పసుపు, కొంచెం ఉప్పు వేసేసుకొని మీకు తగినన్ని వాటర్ వేసుకొని మంచిగా కుక్కర్ విజిల్స్ పెట్టేసుకోండి. 3 కానీ 5 కానీ. మీరు లేదు అంటే నార్మల్గా అయినా కుక్ చేసేసుకోవచ్చు. సారీ మర్చిపోయాను, జీలకర్ర కూడా వేసుకోండి. అలాగే మీరు కొంచెం స్పైస్ కోసం మిరియాల పొడి, అలా కొద్దిగా నెయ్యి వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకంతే, ఇంకేం వేయాల్సిన అవసరం లేదనమాట. మీరు దీంట్లో కావాలి అంటే టమాటోలు వేసుకోవచ్చు, ఆనియన్స్ వేసుకోవచ్చు, బీట్రూట్ వేసుకోవచ్చు, పొటాటో వేసుకోవచ్చు, స్వీట్ పొటాటో వేసుకోవచ్చు. ఇలా ఈ వెజిటేబుల్ ఏదో ఒకటి, ఒక 2 ఆప్షన్స్ అయినా కలుపుకోండి, లేదంటే ఒక్కటైనా వేసుకోండి, పర్వాలేదు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంక ఇది మనం ఎలాంటి పోపు పెట్టాల్సిన అవసరం లేదనమాట. మోస్ట్ కంఫర్ట్ ఫుడ్. దీంతోపాటు మీరు ఏదన్నా కర్రీ చేశారనుకోండి, ఆ కర్రీ కలిపైనా పెట్టండి, అప్పుడు టేస్ట్ ఇంకా బాగుంటుంది అనమాట. ఇది కొంచెం ప్లెయిన్గా ఉంటుంది కదా, ఏదైనా కర్రీతో పెట్టారంటే బాగుంటుంది. నేను ఆ రోజు టమాటా కోడిగుడ్డు కూర చేశాను. సో ఆ కోడిగుడ్డు కూడా తింటదేమోనని చెప్పేసి కోడిగుడ్డు వేసాను అనమాట. ఈ మధ్య ఎందుకో అస్సలు తినట్లేదు కోడిగుడ్డు ఉడకబెట్టింది. అంతకుముందు స్టార్టింగ్లో తినేది కానీ ఇప్పుడు ఎందుకో మరి అస్సలు పట్టుకోవట్లేదు అనమాట. సరే నేను కూడా ఎందుకులే అని చెప్పేసి నేను కూడా వదిలేస్తున్నాను. మనం ఫోర్స్ చేసి పెట్టామంటే వాళ్ళకి అసలుకే ఇంట్రెస్ట్ లేకుండా అసలు తినకుండా పోతారని చెప్పేసి నేను ఇంకా అసలు పెట్టట్లేదు అనమాట. ఎప్పుడో రేర్ మంత్లీ ఒకటి, లేకపోతే 2 వీక్స్కి ఒకటి అట్లా కుక్ చేస్తున్నాను, కానీ అది కూడా తినట్లేదు. ఇంకేదైనా ప్యాన్ కేక్స్ రూపంలో అలా పెట్టడానికి ట్రై చేస్తున్నాను. అంతేనండి పిల్లల ఫుడ్ విషయంలో. ఇప్పుడు ఒక రూపంగా తినలేకపోతే ఇప్పుడు బాయిల్డ్ ఎగ్ తినట్లేదు, లేదా నేను కేక్లో కానీ, లేదంటే బిస్కెట్స్లో కానీ, లేదంటే ఇంకా ప్యాన్ కేక్స్లో కానీ, ఇలా దేంట్లో ఒక దాంట్లో యాడ్ చేస్తాను అనమాట. సో ఆ విధంగా అన్నా పోతుంది కదా అని చెప్పి. సో ఒక ఫుడ్ తినట్లేదు అంటే మీరు ఆపేయకుండా, లేదంటే వాళ్ళకి ఫోర్స్ చేసి పెట్టకుండా నెక్స్ట్ వేరే రూపంలో చేసి పెట్టండి. మీరు పిల్లలు తినట్లేదు అనడానికి మెయిన్ రీజన్ అదే అనమాట. మనం ఒకటే ఫుడ్ రోజు అదే పనిగా పెడుతూ ఉంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ పోతుంది, తినరు అనమాట. అలాగే మీరు ఒకవేళ చాలామంది పేరెంట్స్ ఏం చేస్తారంటే, మార్నింగ్ టిఫిన్, మళ్ళీ ఈవినింగ్ స్నాక్, మళ్ళీ మధ్యాహ్నం లంచ్, మళ్ళీ 4కి స్నాక్, మళ్ళీ ఈవినింగ్ డిన్నర్, ఇన్నిసార్లు మనమే తినలేము, వాళ్ళు ఎలా తింటారు? సో నేనైతే అదే అనుకుంటాను. ఇన్నిసార్లు మనమే తినలేనప్పుడు వాళ్ళు ఎలా తింటారు అసలు? నేనైతే అన్ని టైమ్స్ అయితే పెట్టను. అసలు మా బేబీ తినేదే తక్కువ. అన్ని టైమ్స్ పెట్టానంటే ఇంకా అసలు తినకుండా పోతుందని నా భయం అనమాట. ఏదన్నా ఆమె తిన్నప్పుడు పెడతాను, లేదంటే లేదు. ఏదైనా పార్కుకి తీసుకెళ్ళినప్పుడు ఒక ఫ్రూట్ పెడతాను డైలీ, అంతేకాని మార్నింగ్ ఈవినింగ్ అయితే పెట్టడానికి ట్రై చేయను. ఆమె తినదు కూడా. లేకపోతే ఎప్పుడన్నా ఖాళీగా ఉన్నప్పుడు ఆరెంజ్ ఇవ్వటం, లేదంటే బనానా పార్కుకి తీసుకెళ్ళి పెట్టడం, అలా ట్రై చేస్తాను. అంతకు మించి ఇంకా నేను ఎక్కువ పెట్టను అనమాట. పెట్టినా కూడా తినదు.
అలాగే ఇప్పుడు ఒకవేళ లంచ్ తినలేదనుకోండి, మీరు ఫోర్స్ చేసి పెడితే ఇంకా డిన్నర్ కూడా తినరు అనమాట. సరే ఇప్పుడు లంచ్ తినలేదంటే వదిలేయండి ఆ టైంకి. మళ్ళీ ఈవినింగ్ ఒకవేళ వాళ్ళకి ఆకలి వేస్తే వాళ్ళే తింటారు. ఒకవేళ ఆకలి వేయలేదనుకోండి, ఏదైనా ఫ్రూటో లేకపోతే మిల్కో ఇచ్చేసి వదిలేయండి. నెక్స్ట్ డే మార్నింగ్ కంపల్సరీ తింటారు. ఎండ్ ఆఫ్ ద డే మనమైనా పిల్లలైనా తినాల్సిందే కదా ఫుడ్. తినకుండా అయితే ఉండలేము. కంపల్సరీ వాళ్ళే వచ్చి అడుగుతారనమాట. మీరు తినట్లేదు అని ఈరోజు బాధపడి మళ్ళీ కుక్కి పెట్టి మళ్ళీ రేపు కూడా సేమ్ అదే ప్రాసెస్ ఫాలో అవ్వాలనుకుంటే అది జరగని పని. డాక్టర్స్ కూడా అదే చెప్తున్నారనమాట. మీరు ఈరోజు తినకపోతే వదిలేయండి, మిల్క్ కానీ ఫ్రూట్స్ కానీ ఏదో ఒకటి పెట్టండి. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే కంపల్సరీ తింటారు. లేదా ఆ రోజు కూడా తినలేదా, ఆ రోజు కూడా ఫ్రూట్స్ కానీ మిల్క్ కానీ పెట్టండి. థర్డ్ డే అయినా సరే కంపల్సరీ తింటారు అని చెప్పేసి. సో నేను అలా చెప్పాను కదా అని చెప్పేసి నేను చెప్పాను అని మీరు బ్లైండ్గా ఫాలో అక్కర్లేదు. జస్ట్ నేను నార్మల్గా ఒక ఎగ్జాంపుల్ లాగా చెప్తున్నాను అనమాట. పిల్లలకి ఏది తింటే అది పెట్టండి. ఎండ్ ఆఫ్ ద డే అది నేను చెప్పగలిగేది. ఫ్రూట్స్ తింటే ఫ్రూట్స్, జ్యూస్ తింటే జ్యూస్, తాగితే జ్యూస్, లేదంటే ఇంకేదన్నా మిల్క్ తాగితే మిల్క్, అలా ఏదో ఒకటి పెట్టండి. కానీ ఈ ఫుడ్డే నేను చేశాను, ఈ ఫుడ్డే తినాలి, ఆ ఫుడ్డే తినాలి అని అస్సలు అనుకోవద్దు. సో ఇదనమాట నేను చెప్పేది. ఇంకా నెక్స్ట్ అయితే డిన్నర్ రెసిపీ నేను సగానికి సగం అయిపోయింది కూడా నేను రెసిపీ చెప్పేసరికి. సో మీకు అందరికీ యూజ్ అవుతుందని చెప్పి ఆ టిప్ అయితే చెప్పాను అనమాట. చాలామంది కామెంట్ అదే, మా పాప తినట్లేదు అని. సో అందుకే అది చెప్పాను మీకు. ఇంకా నెక్స్ట్ అయితే యాపిల్ని అయితే నేను గ్రేట్ చేసేసుకొని పక్కన పెట్టుకున్నాను. దీంట్లోకి కొంచెం 1 కప్పు వాటర్ వేసుకొని ఒక 2 స్పూన్లు ఓట్స్ పౌడర్ అనమాట. ఈ ఓట్స్ నేను ముందే పౌడర్ చేసి పెట్టుకున్నాను. అది వేసేసుకొని కలుపుకొని పొయ్యి మీద పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో తిప్పుకుంటూ ఉండాలి. కొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత మనం ముందుగా గ్రేట్ చేసాం కదా యాపిల్ని, అది వేసేసాను. మీరు కావాలి అంటే ఈ స్టేజ్లో యాపిల్ చిన్న చిన్న ముక్కలైనా కట్ చేసుకోవచ్చు. కాకపోతే పిల్లలకి గొంతులో అడ్డుపడతాయి, తినలేరేమో అని చెప్పేసి నేను తురుము వేసాను అనమాట. ఇక్కడ ఒక 1/2 స్పూన్ బెల్లం పొడి వేసాను. అలాగే ఒక 1/2 స్పూను డ్రై ఫ్రూట్స్ పౌడర్ వేసాను. ఇది నా దగ్గర రెగ్యులర్గా ఉంటుంది డ్రై ఫ్రూట్స్ పౌడర్. దేంట్లో కావాలంటే దాంట్లో వేసేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా వేసేసుకొని మంచిగా కలుపుకుంటూ ఉండాలి. ఒక్క నిమిషం కలపకపోయినా మొత్తం ఉండలు వస్తుంది అనమాట. సో అందుకని చెప్పి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండండి. ఈ కన్సిస్టెన్సీ వచ్చింది, సరిపోతుంది. ఇది ఆరేసరికి గట్టిగా అవుతుంది అనమాట. మనం పెట్టే కన్సిస్టెన్సీలోకి వచ్చేస్తుంది. సో నేను ఆరబెట్టేసరికి నాకు గట్టిగా అయిపోయింది అనమాట కొంచెం. ఈ విధంగా అయితే నేను దింపేసుకున్నాను. ఇది కూడా మోస్ట్ కంఫర్ట్ ఫుడ్. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, ఇష్టంగా తింటారు పిల్లలు. మనం చిన్నప్పుడు నేను ఆల్రెడీ చూపించాను ఈ రెసిపీ. ఈ రెసిపీ అయితే మీరు 7th మంత్ 8th మంత్ నుంచి అయినా స్టార్ట్ చేయొచ్చు అనమాట. సో ఈ చిన్న క్లిప్ అయితే డే 8 యాక్టివిటీ అనమాట. దీంట్లో నేను ఎందుకు పెడుతున్నానంటే సపరేట్గా పెడితే మీకు ఇంట్రెస్ట్ ఉండట్లేదు, అలాగే వీడియో కూడా రీచ్ అవ్వట్లేదు అనమాట అందరికీ. ఎక్కువ మందికి చిన్నపిల్లల వీడియోస్ కదా అని చెప్పేసి మేడ్ ఫర్ కిడ్స్ అని పెట్టేస్తున్నారు. ఎక్కువ నోటిఫికేషన్స్ వెళ్ళట్లేదు, వ్యూస్ కూడా రావట్లేదు. అందుకని చెప్పి ఇలా ఫుడ్ వీడియోస్లోనే కలిపి పెడదామనుకొని చేస్తున్నాను అనమాట. ఇది పిల్లలకి మంచి యాక్టివిటీ. వాళ్ళ ఫింగర్స్కి కానీ, వాళ్ళ హ్యాండ్ ఐ కోఆర్డినేషన్కి కానీ, వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్కి కానీ, వాళ్ళ అలాగే ఫుడ్ తినడానికి కూడా వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ అనమాట. ఇవన్నీ కూడా కంపల్సరీ ట్రై చేయండి మీరు కూడా. ఇప్పుడు ఒకవేళ ఆరెంజ్ పిల్లలకి ఇవ్వాలి అంటే వాళ్ళతో కొంచెం ఓపెన్ చేసి వాళ్ళతో ఒలిపించండి. వాళ్ళ ఫింగర్ మజిల్స్ స్ట్రెంగ్త్ అవ్వడానికి బాగా యూజ్ అవుతుంది ఇలాంటి యాక్టివిటీ. అలాగే పోమగ్రనేట్ ఉంటే పోమగ్రనేట్ ఇవ్వండి. ఇంకా ఏమన్నా మీకు అందుబాటులో ఉంటే బత్తాయిలు, లేదంటే ఇట్లా వాటర్ మిలన్ సీడ్స్ కొంచెం కొంచెం తీయించడం, అట్లాంటివి చేయించండి. వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది అనమాట వాళ్ళ ఫింగర్ మజిల్స్కి. సో అలాగే వాళ్ళకి ఫుడ్ మీద ఇట్లా తీసుకొని మనమే తినాలి అని చెప్పేసి ఒక అవగాహన అయితే వస్తుంది పిల్లలకి. కంపల్సరీ ఈ యాక్టివిటీ ట్రై చేయండి. మీరు ఎవరైనా ఇంతవరకు వాళ్ళు వేస్ట్ చేస్తారు ఫ్రూట్స్, లేదంటే మొత్తం ఇల్లంతా చేసేస్తారు, మొత్తం రసం అయిపోతుంది అని అలా ఫీల్ అవ్వకుండా ఇలా ఇచ్చి చూడండి. కంపల్సరీ వాళ్ళే వలుసుకొని వాళ్ళే తింటారనమాట. ఇదైతే మనకి యాక్టివిటీ లాగా పనిచేస్తుంది. అలాగే వాళ్ళకి ఫుడ్ తినడానికి కూడా ఇంట్రెస్ట్ కలిగిస్తుంది అనమాట. ఎవరైనా చెప్పేది ఏంటి, నార్మల్గా మనం ఫుడ్ చేసేటప్పుడు పిల్లల్ని దగ్గర కూర్చోబెట్టుకొని చేస్తే వాళ్ళకి ఫుడ్ ఇంట్రెస్ట్ వస్తుంది అంటారు కదా. సో ఇలాంటివి ట్రై చేయండి, బెస్ట్ అనమాట పిల్లలకి. ఇంకా చాలా విషయాలు చెప్దాము అనుకుంటాను సమ్మర్ గురించి. వీడియో రెసిపీస్ చూపించేసరికి అయిపోతుంది అనమాట. నేను సపరేట్గా ఒక వీడియో అయితే చేస్తాను నేను మాట్లాడుతూ, మీకు యూజ్ అవుతుంది. సో ఇదనమాట ఈరోజు వీడియో అయితే. నెక్స్ట్ వీడియోలో నేనే మాట్లాడుతూ చెప్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.